హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ ఎగ్జామ్ సంబంధించి 18/1/2025 నిర్వహించిన పేపర్ 1లో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 24 కంటెంట్, అలాగే 6 మెథడాలజీ బిట్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో ఇది 25th వీడియో. మిగిలిన వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్, వాటితో మీరు యాక్సెస్ చేయొచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. టెట్ ఎగ్జామ్ ఎవరైనా రాస్తే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చివరిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రతి బిట్ మనకి ఇంపార్టెంట్. ప్రతి బిట్ యొక్క మోడల్, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనకి అవగాహన వస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల. సో మోడల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అవసరమైతే మనం ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలో కూడా చెప్తాం, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ప్రజెంట్ ప్రాబ్లం కనుక చూస్తే, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాణి అండ్ సునీత ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5. ప్రజెంట్ ఏజెస్ 7:5లో ఉందాం. 12 years ఎగో అన్నాడంటే 12 సంవత్సరాల క్రితం వారి వయసు 5:3 రేషియోలో ఉందంట. అంటే ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏజ్ రాణి సునీత వీళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత అంట? 7:5. 7:5 అంటే ఒకళ్ళకి 7 సంవత్సరాలు ఉంటాయి, ఇంకొకరికి 5 సంవత్సరాలు ఉంటాయి. 12 years బ్యాక్ అంట, 12 సంవత్సరాల క్రితం. 12 years ఎగో ఎంత ఉంది? 5:3 ఉంది. 12 సంవత్సరాల క్రితము 5:3 ఉంది. ఒకసారి మీరు దీనికి సింపుల్ షార్ట్ కట్ మెథడ్తో చేయొచ్చు. మామూలుగా అయితే ఏం చేయాలంటే మనము ఈక్వేషన్ వేసుకొని చేయాలి. ఈక్వేషన్ ఎలా వేసుకుంటాం మనము? వీళ్ళ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ని 7x 5x అనుకుంటాము. 12 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుంది? 7x. అలాగే 12 సంవత్సరాల క్రితం ఈ 7xలోంచి మనము 12 తీసేస్తే మనకి 5 రావాలి. సో ఆ ఈక్వేషన్ తీసుకుని దాని నుంచి మనము సాల్వ్ చేయాలి. సో అలా కాకుండా ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంది చూడండి. 7, 5 డిఫరెన్స్ చూడండి, 5కి 3కి డిఫరెన్స్ చూడండి. రెండిటికి కూడా డిఫరెన్స్ 2 ఉంది, అంటే 2 పార్ట్స్ అనమాట. సో 2 పార్ట్స్ మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years అయింది. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 6 years అవుతుంది. 1 పార్ట్ 6 years అవుతుంది. అంటే ఇక్కడ x = 6 అనమాట. కాబట్టి వాళ్ళ ప్రజెంట్ ఏజ్ 6తో మల్టిప్లై చేయండి. 6తో మల్టిప్లై చేస్తే రాణికి 42 years ఉంటాయి, సునీతకి 30 years ఉంటాయి. 7 6 జా 42, 6 5 జా 30. సింపుల్గా మనం షార్ట్ కట్లో ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మనం 7x 5x అనుకొని 5y 3y అనుకొని మనము 12 years ఎగో ఎంత ఏజ్ ఉంది అనేది మనము ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా లేకుండా మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఏజెస్ ఎంత అంటే 40 to 30 అమ్మ. ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ షార్ట్ కట్ మెథడ్ తోటి ఈ రకంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. 3 tables అండ్ 2 chairs. టేబుల్స్ని టీ అనుకుందాము, చైర్స్ని సి అనుకుందాము. మనకి ఈక్వేషన్ రూపంలో వస్తుంది. 3 tables 2 chairs మనకి 800 rupees అయింది. అలాగే నెక్స్ట్ ఏమన్నాడమ్మా? 5 tables 4 chairs ఎంత అవుతుంది అన్నాడు? 1400 అవుతుంది. అంటే 5 టేబుళ్ళు 4 కుర్చీలు కలిపితే 1400 అయింది. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? 4 tables 4 tables 8 chairs దీని రేట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, రెండింటిని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 4c ఉందమ్మా. ఇక్కడ కూడా 4 రావాలంటే ఏం చేయాలి? మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో చూడండి, 2తో మల్టిప్లై చేస్తే 2 3 6 6t ప్లస్ 2 × 2 4c ఇక్కడ 1600 అవుతుంది, 1600 అవుతుంది.
మనం మైనస్ చేసామనుకో +4c -4c 5 - 6 అంటే -t 1400 నుంచి 1600 చేస్తే -200 అంటే టేబుల్ యొక్క ధర ఎంతమ్మా 200 రూపాయలు అంటే t = 200 వచ్చింది. t ఎప్పుడైతే 200 వచ్చిందో ఇక్కడ 200 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 200 + 2c = 800. ఇక్కడ 600 కదమ్మా, 600 ఇటువైపు తీసుకెళ్తే 2c = ఎంత అవుతుంది 800 - 600 దట్ ఈస్ 200. సో c = 200 అంటే c = ఎంత అవుతుంది 100 రూపీస్ అవుతుంది. అంటే టేబుల్ 200 రూపాయలు, కుర్చీ 100 రూపాయలు వచ్చింది. మనల్ని ఏమడిగాడు 4 టేబుల్స్ 8 కుర్చీలు అడిగాడు. అంటే 4 × 200 + 8 × 100 అంటే ఏమైందమ్మా ఇది 800 ఇది 800 మొత్తం కలిపి 1600 ఆన్సర్ అవుతుంది. సో 1600 ఎక్కడుందో చూడండి. 1600 ఈజ్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజన్స్ ద రిమైండర్ విల్ బి మోర్ దాన్ ద రిమైండర్ యూ గెట్ వెన్ యూ డివైడ్ 3169 by 15. 3169ని 15తో భాగించగా మనకి ఎంత శేషం వస్తుంది అని అడుగుతున్నాడు. ఎంత శేషం అయితే వస్తుందో అంతకంటే ఎక్కువ శాతము కింద డివిజన్స్లో ఏమొస్తుంది అంటాడు. అసలు 3169ని 15తో భాగిస్తే ఎంత శేషం వస్తుందో చూద్దాం. 3169 మనం ఇక్కడ 15తో డివైడ్ చేస్తున్నాం. 15తో డివైడ్ చేసినప్పుడు 15 2s 30. సో 16 మళ్ళీ 15 1s 15. సో ఇక్కడ ఎంత అవుతుందో మనకి 1 వస్తుంది 9 వస్తుంది. 15 1s మళ్ళీ 15 1s మనకి రిమైండర్ అయితే 4 వస్తుందమ్మా. రిమైండరు 4 వస్తుంది. అలా ఇక్కడ వీటిని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 16 ఇక్కడ 31 ఉంది కదా, 16 ఎన్నిసార్లు పోతుందమ్మా 1 టైం పోతుంది కదా, 15 మిగులుతుంది, 157 మిగులుతుందమ్మా. 157 మిగిలింది అంటే మనకి 16లో 157 అంటే 16 9s 144. ఎందుకంటే 16 10s 160 కదా, 157 మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ 16 తీసేస్తే మనకి 157 మిగులుతుంది. 157 అంటే 9 సార్లు పోతుంది, 144 అవుతుంది. 144 అంటే ఎంత అవుతుంది మళ్ళీ 13 మిగులుతుంది, 130 అంటే మనకి 16 8 జార్ 16 8s 128. 130లోంచి 128 చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. 4 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 14 2 సార్లు పోతుందా, 2 టైమ్స్ పోతుంది కదా 31లో, 3 మిగులుతుంది 5 మిగులుతుంది, 35 వస్తుంది. 35 అంటే మళ్ళీ కూడా ఏమవుతుంది మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ పోతుంది. ఇంకో 2 టైమ్స్ పోయిందంటే మళ్ళీ 28 వస్తుంది మనకి, అంటే 74 వస్తుంది. 28 కదా, 28లోంచి 7 4 74 అంటే 5 టైమ్స్ పోతుంది. సో రిమైండర్ ఎంత వచ్చింది నాకు 4 వచ్చింది. మనకి ఎక్కువ శేషం అన్నాడు, సమాన శేషం అనలే. సో దానిలాగానే మనకి రిమైండర్ 4 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 18 1 టైం పోతుందమ్మ, 1 టైం పోతుంది. ఈ 1 టైం పోయిందంటే 18 తీస్తారనుకోండి ఎంత వస్తుంది 13 వస్తుంది మనకి. సో 139 అయింది. 139 ఎన్నిసార్లు పోతుంది 7 చూడండి 126 టైమ్స్ పోతుంది. 126 పోతే 3 1 131 మళ్ళీ 7 టైమ్స్ పోతుంది కదా 126. 130లోంచి 120 తీస్తే 5 వచ్చిందమ్మ. సో కాబట్టి మేబీ ఇది అవ్వచ్చు ఆప్షను. ఇది కూడా చెక్ చేద్దాం. 17 1 టైం పోతుంది. 1 టైం పోతుందంటే నాకు ఇక్కడ ఎంత వస్తుంది 14 అమ్మ, 146 మిగులుతుంది. 146 అంటే మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్స్ పోతుంది. 136 10 మిగులుతుంది, మళ్ళీ 105 అవుతుంది. 105 అంటే మళ్ళీ 6 టైమ్స్ పోతుందమ్మా, 102. 105లోంచి 10 చూస్తే 3 రిమైండర్ వస్తుంది. సో కాబట్టి 4 కంటే ఎక్కువ ఉన్నది ఒకే ఒకటి 5 రిమైండర్. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇప్పుడు 1600 ఇక్కడ ఎంత మనకి 1,60,000ని ఎలా రాస్తారని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక్కొక్కటి మనం రాద్దాం. 0.2 హోల్ పవర్ 4 అమ్మ, అంటే 2/10 రాసుకోవచ్చు కదా, 2/10 పవర్ 4 రాసుకోండి, ఇంటూ 10 to the power of 8 ఈజ్ ఈక్వల్ టు 2 power 4 ఇంటూ 10 power of -4 ఇంటూ 10 power 8.
సో 2 పవర్ 4 అంటే 16, 16 ఇంటూ 10 పవర్ 4 అంటే 16 పక్కన 4 సున్నాలు సరిపోయింది కదమ్మా. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మిగతావి కూడా చెక్ చేద్దాం, ఎందుకు కాదు. 2³/10³ అవుతుంది. ఇదేమో 2 పవర్ 4 ఇంటూ 10 పవర్ 4 అవుతుంది. ఇక 2³ 8, ఇది 16 అమ్మ. 8 ఇంటూ 16 ఇంకా ఆన్సర్ మారిపోయింది కదా, 10 వస్తుంది. మనకు 4 సున్నాలు రావాలి కాబట్టి ఇది తప్పు. 2 పవర్ 4 అంటే 16, 16 ఇంటూ 10 పవర్ 4 రావాలి కానీ 10 పవర్ 5 వచ్చింది. 10 పవర్ 5 వచ్చిందంటే ఇంకొక సున్నా ఎక్స్ట్రాగా వస్తుంది అడిషనల్గా, 5 సున్నాలు వస్తాయి 16 పక్కన. సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ 2 పవర్ 8 అయిపోతుందమ్మా. 2 పవర్ 8 కనుక మనకు కావాల్సింది 2 పవర్ 4, 2 పవర్ 4 ఇంటూ 16 కావాలి. 2 పవర్ 8 అంటే ఇంకా పెద్ద నెంబర్ అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 12.5% ఆఫ్ వాట్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ 180. సో ఎక్స్ అనుకుందాం ఆ నెంబర్ని. ఎక్స్లో 12.5%, 12.5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ 180. రెండు పక్కల పర్సంటేజ్ ఉందమ్మా, బై 100 వేసుకోవాల్సిన పని లేదు. 12 2 24 అంటే 25x/2 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 180. 25x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 18 ఇంటూ ఈ 2 ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, ఈ 0 0ని 100గా రాస్తాను ఈజీగా ఉండాలి. 25 ఇందులో 4 సార్లు పోతున్నాం. సో 18 ఉంటుంది, 3 రెళ్ళు 6, 6 4 24. సో 18 ఇంటూ 24 అంటే 8 4 32 అమ్మ. 2 ఉన్నటువంటి నెంబర్ ఏదన్నా ఉందేమో చూడండి. 2 ఉన్న నెంబర్ ఒకటే ఒకటి ఉంది, యూనిట్ డిజిట్ 2 ఉన్నది ఒకటే ఒకటి ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 432 అవుతుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ మెథడ్ మనకి వర్కౌట్ అయింది, లేకపోతే మనం మల్టిప్లై చేసినా మనకి 432 వస్తుంది. ఇక్కడ చూడండి అవధి వ్యవధి. సో 2 34, బార్ 3 4 మీద ఉంది కదా, 2 ఇంటూ 34 ఎంత 68. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్. అవధి వ్యవధిల లబ్ధం. నెక్స్ట్ రామానుజన్ సంఖ్య అంటే 1729. 1729. సో దాన్ని రెండు రకాలుగా రాయొచ్చు మనం. 10³ + 9³ రాయొచ్చు, అది 1729 అవుతుంది. లేదా 12³ + 1³ రాయొచ్చు, 1729 అవుతుంది. సో అంటే ఈ రెండు గణాల మొత్తం కింద రాసేటువంటి అతి చిన్న సంఖ్య అనమాట ఇది 1729. సో అది రామానుజన్ కనుక్కున్నారు కాబట్టి దాన్ని రామానుజన్ నెంబర్ అంటాం. సో ఎస్ 1729 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 కిలోలీటర్. 1 కిలోలీటర్ ఎంత, ఎన్ని సెంటీమీటర్ క్యూబ్లు లేదా ఎన్ని మీటర్ క్యూబ్లు అని అడుగుతున్నాడు. సో 1 కిలోలీటర్ అంటే 1000 ఇంటూ 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే 10 పవర్ 6 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 10 పవర్ 6 సెంటీమీటర్ క్యూబ్. సో కాబట్టి ఆప్షన్ 3, ఎస్ ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 10 పవర్ 6 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. మనకి 169ని 36తో గుణిస్తే 60/84 వచ్చింది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, 60/84ని 16.9తో భాగిస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ 36 చూడండి అమ్మ, 36 మామూలుగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైంది, బై 100 ఇంటూ 10 అయింది. సో బై 10 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది, 3.6 అవుతుంది. సో డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేలా రాయాలంటే 60.84 డివైడెడ్ బై 16.9, 6084/100 అయ్యింది. ఇది 169/10 అయ్యింది అమ్మ. దీని వాల్యూ 36 అని ఆల్రెడీ ఇచ్చేసాడు. ఈ 10 ఇందులో ఒకసారి పోతుంది, 10 అయింది. సో 3.6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్ ఇది. సో దీనికి విడదీస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ ఏబీ ఉంది, ఇక్కడ -AB వస్తుంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ -BC వస్తుంది, ఇక్కడ ఏసీ -AC. సో టోటల్ ఎంత అవుతుందమ్మా, 0. ఈజీ క్వశ్చన్ ఇది.
చూడండి, ఇది కూడా ఇంకా సింపుల్ క్వశ్చన్. ద లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్, 2 అంకెల్లో ప్రధాన సంఖ్య, అతిపెద్ద ప్రధాన సంఖ్య 97. 2 అంకెలు అంటే మనకు 99 నుంచి స్టార్ట్ అవుతుంది. 99, 98 ఇవి 2 ప్రధాన సంఖ్యలు కాదు. తర్వాత 97 మనకి నెక్స్ట్ ఫస్ట్ ప్రధాన సంఖ్య కాబట్టి 97 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 and 43 విచ్ ఆర్ డివిజిబుల్ ఎగ్జాక్ట్లీ బై 3 బట్ నాట్ బై 9? 1 మరియు 43 మధ్య ఎన్ని సంఖ్యలు ఖచ్చితంగా 3 చే భాగించబడతాయి, 9 చేత భాగించబడవు? సో 1 నుంచి 43 వరకు, 1 నుంచి 43 వరకు 3తో భాగించబడే సంఖ్యలు వేసుకోవాలి. 3, 6, 3 3 పెంచుకుంటూ వెళ్తే వెళ్ళిపోతాము. 3, 6, 9, తర్వాత 12, 15, 18, 21, 24, 27, తర్వాత 30, 33, 36, 39, 42 అదే కదా నెంబర్లు. వీటిలో 9తో భాగించబడేవి తీసేయండి అమ్మ. 9 భాగించబడుతుంది, 18 భాగించబడుతుంది, 27 భాగించబడుతుంది, 36 భాగించబడుతుంది. అంటే 1, 2, 3, 4 తీసేయాలి. ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నాయి? ఇవి 1, 2, 4, 6, 8, 10. సో మొత్తం ఎన్నమ్మా? 1 నుంచి 43 మధ్య 3తో భాగించబడేవి, 9తో భాగించబడిన సంఖ్యలు ఎంత అంటే మొత్తం 10. సో ఆన్సర్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3లో మనకి 10 ఇచ్చాడు. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రమ్య రోట్ ఫస్ట్ 110 న్యాచురల్ నెంబర్స్. హౌ మెనీ టైమ్స్ డస్ షీ రోట్ 0? 110 సహజ సంఖ్యలు రాసింది, ఆమె ఎన్నిసార్లు 0 రాసింది అన్నాడు. 0 రాసేది మనకు 10 నుంచి కదా, 10, 20, 30 అలా 90 వరకు ఎన్ని ఉంటాయమ్మా? 9 సున్నాలు ఉంటాయి. తర్వాత 100 రాస్తాము, 2 సున్నాలు వస్తాయి. తర్వాత 101 నుంచి 110 వరకు రాస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక 0 ఉంటుంది కదా, 101, 102, 103 అంటే ఎన్ని సున్నాలు అయిపోయినాయి? 10 సున్నాలు అయిపోయినాయి. కాబట్టి 10, 2, 12, 9, 21 సున్నాలు రాస్తుందమ్మ. 21 సున్నాలు రాస్తుంది. సో ఆప్షన్ 2 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 10 నుంచి 90 దాకా 9 సున్నాలు, 100లో 2 సున్నాలు ఉంటాయి, మళ్ళీ 101 నుంచి 110 దాకా 10 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్, an athlete won 10 events. 10 ఈవెంట్స్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్. మొత్తం ఆటల్లో 10 ఆటలు గెలిచాడమ్మ. అతను గెలుపు శాతం 40. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఎన్ని ఆటలు గెలిచాడు అంటున్నాడు. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 40%. 10 ఈజ్ ఈక్వల్ టు 40%. అతని గెలుపు శాతం అదే కదా. 10 ఈజ్ ఈక్వల్ టు 40% అయితే మనకి 100% కావాలి. 100% ఎంత అని 4 ఇందులో ఎన్నిసార్లు పోద్దామా? 25. కాబట్టి ఎంత ఆన్సరు? 25. సో ఎన్ని గేమ్స్ అవుతాయి? 25 గేమ్స్ అవుతాయి. మొత్తం 25 గేమ్లు అవుతాయి. క్యాన్సిలేషన్ అదే కదా జరుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా మనకి ఎన్ని గేమ్స్ అవుతాయి అంటే 25 గేమ్స్ అవుతాయి. అంటే 100 × 10/40 ఈజ్ ఈక్వల్ టు 25 గేమ్స్. మొత్తం 25 ఆటలు అయితే నిర్వహించారు. అందులో చూడండి 25 మనకి కరెక్ట్ ఆన్సర్. 25 ఆటలు అయితే నిర్వహించారు, 25లో అతను 10 అయితే గెలిచాడు. సో ఇది చూడండి, దీనికి యొక్క దశాంశ రూపం రాయాలమ్మ. దీనికి రాయాలంటే ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. 2/1/3 అని ఉందనుకో మన దగ్గర, దీన్ని దశాంశ రూపంలో రాస్తాం. డెసిమల్ ఫామ్లో 2.333 రాస్తాం. ఎందుకని? 1/3 అంటే 0.333 కాబట్టి, 1/3 అంటే 0.333 కాబట్టి మనం 2.333 రాస్తాం. సేమ్ అదే విధంగా రాయండి ఇక్కడ కూడా. 989 అలాగే రాస్తాం. 29 ఉంది, కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. 4 సున్నాలు అంటే 4 స్థానాల తర్వాత చుక్క రావాలి. పాయింట్ పెట్టండి. పాయింట్ పెట్టిన తర్వాత ఇక్కడ 2 స్థానాలు లేవు కాబట్టి ఏం చేస్తాం? 2 సున్నాలు పెడతాము, 29 పెడతాం. 92.989. సో 989 అవుతుందమ్మా. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడుందో? ఆప్షన్ 2లో ఉంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి మినిట్స్, అవర్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమని చెప్పి అయితే ఇచ్చాడు ప్రాబ్లంలో. చూడండి, 7 hours 35 minutes, 6 hours 40 minutes, 2 hours
50 minutes యాడ్ చేసేయండి. 7 6 13 2 15 గంటలు అయింది. సో ఇక్కడ ఎంత అయింది? 90 35 125 అయిందండి. కానీ మనకి 60 నిమిషాలంటే 1 గంట కదా, 120 నిమిషాలంటే 2 గంటలు. అంటే ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు? 2 hours 5 minutes రాసుకోవచ్చు. ఈ 15కి 2 కలపండి, అంటే టోటల్ ఎంత అవుతుంది? 7 hours 5 minutes అవుతుంది. సో 17 గంటల 5 నిమిషాలు మనకు ఫస్ట్ ఆప్షనే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 fractions ఇస్ హైయెస్ట్. ఇక్కడ ABCD ఇచ్చాడమ్మా, 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్స్ 4గిట్లో హైయెస్ట్ ఫ్రాక్షన్ అడగలే, సమ్ అడిగాడు. సమ్ చేస్తే ఏది హైయెస్ట్ అవుతుందని అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, LCM తీసుకోండి. ఫస్ట్ డినామినేటర్స్ ఉంది కదా, డినామినేటర్స్ యొక్క LCM తీసుకోండి. 7 9 5 11. 7 9 5 11. సో ఇవి అన్నీ కూడా మనకి ఈ 3 మనకు 7 5 11 అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 9 అనేది మాత్రమే మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి వీటికి మనం LCM తీసుకుంటే ఎంత అవుతుందమ్మా? LCM కనుక మనం తీసుకుంటే చూడండి, 7 × 9 మనకి 63 అవుతుంది. 5 × 11 55 అవుతుంది. సో 63 × 55 అంటే ఎంత అవుతుంది? 3465 అవుతుంది. లేదు మనం మల్టిప్లై చేసుకోకపోయినా ఇలా ఉన్నా క్యాన్సిల్ అవుతాయి మనకి. సో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఏ ఎంత అవుతుంది? మనము ఒకవేళ అలా LCM తీసుకుంటే, సో ఇక్కడ 3465 రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 7 అయితే క్యాన్సిల్ అవుతుంది, 9 5 11 మిగులుతాయి అమ్మ. అంటే 45 × 11 అవుతుంది. అంటే 495 × 2 మనకి ఎంత అవుతుంది? ఏ వాల్యూ? 990 అవుతుంది. అదే B వాల్యూ ఎంత అవుతుంది? B 9 క్యాన్సిల్ అయిపోతుంది, 35 × 11 అవుతుంది. 35 × 11 అంటే 385 అమ్మ. 385 × 5 చేయాలి. ఇప్పుడు 1925 అవుతుంది. ఇక్కడ C 1/5. C 1/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 63 × 11 అవుతుంది. 63 × 11 ఎంత అవుతుంది మనకి? 693 అవుతుంది. నెక్స్ట్ D చూడండి, 11 క్యాన్సిల్ అయిపోతుంది, 7 9 5 మిగులుతుంది అన్నమాట. 7 × 9 63, 63 × 5 315 అవుతుంది. సో 315 × 3 చేయాలి మనం, అంటే 945 అవుతుంది. ఇది మనకు వస్తుంది. సో ఇప్పుడు వీటిల్లో మనకి ఇచ్చింది ఏంటి? B అండ్ D యాడ్ చేస్తే ఎంత వస్తుంది? A B ఎక్కువ ఉన్నాయమ్మ. సో A + B యాడ్ చేస్తే మనకి హైయెస్ట్ సమ్ వస్తుంది. B అండ్ D చేస్తే రాదు కదా. ఇది 990 ఉంది, 945 ఉంది కాబట్టి రాదు. లేదు, నెక్స్ట్ ఇంక ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, BC AD ఇచ్చాడు. సో BC కలిపితే వస్తుందా? అలాగే AD కలిపితే వస్తుందా? ఎందుకంటే ఇక్కడ B ఎక్కువ ఉంది కదా. అంటే Bకి A కలిపినప్పుడు మాత్రమే మనకి హైయెస్ట్ సమ్ వస్తుంది. కాబట్టి ఈ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు మనకి ఈ రకంగా లేదు, ఇంకొక పద్ధతిలో చేయొచ్చు దీన్ని ఈజీగా. ఏంటంటే డెసిమల్ పద్ధతిలో. 2/7 అంటే 20/7 కదమ్మా. 20/7 అంటే 0.285 అప్రాక్సిమేట్గా వస్తుంది ఏ వాల్యూ. 5/9 అంటే ఇంచుమించు మనకి హాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 0.556 వస్తుంది. C 1/5 అంటే 0.2 కదమ్మా. 1/5 అంటే 0.2 వస్తుంది. అలాగే D 3/11, మామూలుగా 3/10 అంటే 0.3, 3/11 అంటే ఎంత వస్తుంది మనకి? మామూలుగా 0.27 సంథింగ్ అలా వస్తుంది. ఇలా డెసిమల్ ఫామ్లో రాసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.8 మీదకి వస్తుంది. అలా BC యాడ్ చేస్తే 0.7 వస్తుంది. BD యాడ్ చేస్తే 0.8 మీదకి వస్తుంది. సో కాబట్టి A + Bనా A + Dనా అనేది, ఎందుకంటే ఇక్కడ AD వాల్యూస్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి A + Bనా B + Dనా అనేది మనం చెక్ చేసుకుని
మనం ఆన్సర్ అయితే ఈజీగా ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ డెసిమల్ ఫామ్లో అయినా చేయొచ్చు, లేదా ఇలా ఎల్సిఎం తీసుకుని న్యూమరేటర్ని తీసుకుని అయినా సరే మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, -0.75 ఉంది, ప్లస్ ఇచ్చాము, -1/2 వేసుకుందాం, ఇంటూ 2 × 2/5, 2 5 are 10, 10 + 2 12, 12/5 వేద్దాం. డివైడెడ్ బై అన్నాడు కదమ్మా, డివైడెడ్ బై 2/5 అంతే కదా, ఇదే మనకి ఆన్సర్. సో ఇందులో 6 సార్లు పోతుంది, 5 పైకి వెళ్తుంది, లేదా ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది, -3 మిగిలిందమ్మా. -0.75 -3 అంటే ఎంత, -3.75. సో ఇది ఇచ్చిన ఆప్షన్ అదే కూడా ఉంది కదా, ఆప్షన్ 3 -3.75 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఎడ్జెస్, ఒక సమగణం యొక్క అంచుల మొత్తము 48 సెంటీమీటర్లు అయితే సమగణము సంపూర్ణ తల వైశాల్యం ఎంత అంటున్నాడు. ఎన్ని అంచులు ఉంటాయో కావాలమ్మా, 12 ఎడ్జెస్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయమ్మా. సో ఒక్కొక్క ఎడ్జ్ సైజు ఏ అనుకుంటే 12A = 48 ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ది ఎడ్జెస్ అన్నాడు కాబట్టి ఏ = ఎంత అయిపోద్ది, 4 అవుతుంది. ఎప్పుడైతే ఏ 4 అయిందో సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఘనం అన్నాడు కదా, 6A². సో 6 × 4², 6 × 16 అంటే 96 సెంటీమీటర్², 96 సెంటీమీటర్² అవుతుంది. సో 27, 16, 64, 96 ఇచ్చాడు. సో 96 అంటే 96. సో మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, టు కన్స్ట్రక్ట్ ఏ యూనిక్ క్వాడ్రిలేటరల్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్. చతుర్భుజాన్ని నిర్మించాలంటే స్వతంత్ర కొలతలు 5 కావాలమ్మ. 4 సైడ్స్ 1 యాంగిల్ కావాలి, లేదా 3 సైడ్స్ 2 యాంగిల్స్ కావాలి. సో కాబట్టి మనకి 5 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అయితే అవసరము ఒక క్వాడ్రిలేటరల్ నిర్మించాలంటే. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 4 సెంటీమీటర్స్ అమ్మ, ఏ = 4 సెంటీమీటర్లు అనుకుంటా. ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగనల్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్క్వేర్ అంటే ఐడియా ఉంది కదా, 4 భుజాలు సమానంగా ఉంటాయి, ఇది ఇది ఏ అమ్మ, ఇది కర్ణము, కర్ణాలు 2 సమానంగా ఉంటాయి. సో ఇది √2a ఉంటే ఇది కూడా √2a ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, కర్ణాల లబ్ధం అడుగుతున్నాడు. √2a × √2a, √2 × √2 2 అయిపోతుంది, a × a a² అవుతుంది, a 4 కదా, 2 × 4² అంటే 2 × 16, 2 × 16 అంటే ఎంతమ్మా, 32 అయిపోతుంది, 32 సెంటీమీటర్². సో కాబట్టి ఆన్సర్ అంతా 32. ఇచ్చిన ఆప్షన్స్లో 32 ఆప్షన్ 4లో ఉంది. సో 4 is the right answer. నెక్స్ట్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 7, 24, 25. ఇట్స్ ఏరియా 7, 24, 25 అనగానే ఇది పైథాగరస్ త్రికం అని తెలిసిపోతుంది. పైథాగరస్ త్రికం అనగానే కర్ణము 25 ఉంటుంది, హైపోటనస్ ఒకటి 24 ఉంటే ఒకటి 7 ఉంటుంది. సో మనకి ట్రయాంగిల్ వైశాల్యానికి హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఏరియా = బేస్ 7 అనుకుందాము, హైట్ 24 ఎలాగైనా అనుకోవచ్చమ్మ. 12 7 = 84, 84 సెంటీమీటర్². సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్టూడెంట్ సెక్యూర్డ్ 144 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ అండ్ పాస్డ్ విత్ 48%. సో 140 మార్కులు ఇందాక చేసిన ప్రాబ్లం ఉంది కదమ్మా, అథ్లెట్ మ్యాచెస్ అని, సేమ్ అదే 144 మార్క్స్ 48% అమ్మ. 100% అంటే ఎన్ని మార్క్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 100 × 144/48. దీని ఏం రాసుకోవచ్చు మనము, 100 × 144 అంటే 12 × 12, 48 అంటే 4 × 12, 12 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 3 × 100 ఎంత, 300, అంటే మొత్తం మార్కులు ఎన్నమ్మా, 300 మార్కులు. సో ఇచ్చిన ఆప్షన్స్లో 300 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ ఇది.
నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 552 అండ్ 3. ఎల్సిఎం 552, హెచ్సిఎఫ్ 3. 1/3 ఆఫ్ 1 నెంబర్ ఇస్ 23. అంటే x/3 ఈజ్ ఈక్వల్ టు 23m. అంటే x ఈజ్ ఈక్వల్ టు 23 × 3 లేదా 69. ఇంకొక నెంబర్ y అనుకుందాం, అది ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఒక ప్రాబ్లం, మనకు ఫార్ములా తెలుసు, ఏంటది? x ఇంటూ y అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. మనకు y కావాలి. y కావాలంటే ఏం చేస్తాము? ఎల్సిఎం 552, హెచ్సిఎఫ్ 3, 23 × 3 అని రాద్దాం. 3 క్యాన్సిల్ అయిపోతుంది. 23 ఇందులో పోతుందో చూడండి. 23 2 సార్లు పోతుంది, 46 అవుతుందమ్మా. 46 అంటే 112, అంటే 4 సార్లు పోతుంది. 4 3 12, 4 8 + 2 100, సరిపోయింది కదా, 24. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 24 అయింది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకో రకంగా కూడా చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే మనకి క్యాన్సిల్ అవుతుంది. హెచ్సిఎఫ్ 3 కదా, సో ఖచ్చితంగా ఆ నెంబర్లను డివైడ్ చేస్తుంది. ఒక 28 మాత్రమే 3 డివిజిబుల్ కాదు. 24, 36, 72 3 కూడా 3తో డివిజిబుల్ అవుతాయి. అందుకని మనం ఇక్కడ ఆప్షన్ వాడలేదు, షార్ట్ కట్ మెథడ్. డైరెక్ట్గా క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడతో మనకి మెథడాలజీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా. ఇప్పుడు కంటెంట్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మెథడాలజీ ప్రాబ్లమ్స్ చూద్దాము. A student solves the equation 5x + 9 = 24 and confirms that the answer is correct by substituting the value of x. 5x + 9 = 24ని సాల్వ్ చేసి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నేను చేసిన ఆన్సర్ కరెక్టే అని చెప్పి అతను నిరూపించాడంట. సో దీన్ని ఏమంటారంటే వెరిఫికేషన్ నేచర్ అంట. స్పీడ్ కాదు, వేగంగా ఏం చేయలేదు కదా లెక్కని. అలాగే కంటెంట్ బేస్డ్ సీక్వెన్షియల్ ఆర్డర్, వరుస క్రమం మీద ఆధారపడింది లేదు. యాస్థెటిక్ ఫ్యూచర్ కాదు. సరి చూసే స్వభావం, అంటే చేసిన లెక్క కరెక్టా కాదా అని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. టు టీచ్ ద ఎడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాల గురించి బోధించేటప్పుడు, అది సంకలనాన్ని బోధించేటప్పుడు మొదట కొన్ని ఉదాహరణలు ఇచ్చాడండి. తర్వాత ఏం చేశాడు అండ్ జనరలైజ్, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, తర్వాత జనరలైజ్ చేసి టు యాడ్ లైక్ ఫ్రాక్షన్స్, యాడ్ ద న్యూమరేటర్స్ అండ్ కీప్ ద డినామినేటర్ సేమ్, దెన్ ద టీచింగ్ మెథడ్ ఈజ్ అని. ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేశాడో దాన్ని మనం ఏమంటాము? ఇండక్షన్ అంటాం. సో జనరల్గా ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసి జనరలైజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో కాబట్టి ఇది ఏ మెథడ్ అవుతుందమ్మా? ఇండక్టివ్ మెథడ్ అవుతుంది. ఏ మెథడ్ అవుతుంది? ఇండక్టివ్ మెథడ్. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. an examination administered in mathematics at a class end of the 6 months. సో 6 నెలల చివర నిర్వహిస్తున్నాడమ్మా. అంటే 6 నెలల చివర అంటే ఒక సెమిస్టర్ పూర్తయిన తర్వాత, కాబట్టి దాన్ని సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే తెలుసు మనకి, డ్యూరింగ్ లర్నింగ్ నేర్చుకునేటప్పుడు కండక్ట్ చేసేది. ఎండ్ ఆఫ్ ద లర్నింగ్ ఏమో సమ్మేటివ్ అసెస్మెంట్. డయాగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఫ్రాక్షన్స్లో ఎడిషన్స్ రావు. సో ఆ ఒక్కదాని మీద ఎంతవరకు ఆ పర్టికులర్ టాపిక్ మీద మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని డయాగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్ అంటాం. కాంప్రహెన్సివ్ అంటే పూర్తిగా అన్నిటికీ సంబంధించి అని, సమగ్ర మూల్యాంకనం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ 118 క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై విచ్ ఈజ్ నాట్ ఏ రోల్ ఆఫ్ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క రోల్ కానిది ఏంటి అంటే, ఉత్తమ గణిత ఉపాధ్యాయుడి పాత్ర కానిది ఏంటి అంటున్నాడు. బోధనాభ్యాసంలో వైయక్తిక భేదాలు విస్మరించడం, ఇగ్నోరింగ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో కాదమ్మా, ఇది ఆ పని కాదు, కాబట్టి ఏ అవ్వచ్చు మనకి. మేకింగ్ స్టూడెంట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్, భావనలపై అవగాహన కల్పించిన తర్వాత విద్యార్థులు సమస్య చేశారు. ఇది ఉత్తమ గణిత ఉపాధ్యాయుని లక్షణమే కదా, కాబట్టి ఇది రాంగు. బీయింగ్ కన్ఫైన్డ్ టు టెక్స్ట్ బుక్స్ అలోన్, పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకూడదు ఉపాధ్యాయుడు అనేవాడు, కాబట్టి సి కూడా అవుతుంది. టీచింగ్ ప్రజెంట్ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ ప్రీ కాన్సెప్ట్, అంతే కదమ్మా. ముందు ఏమైనా భావనలు ఉంటే వాటిని చెప్పి మా ప్రజెంట్ టాపిక్ చెప్తే అతనికి అర్థమవుతుంది. సో కాబట్టి ఉత్తమ గణిత ఉపాధ్యాయుల లక్షణాలు బి మరియు డి, కానివి ఏంటంటే ఏ మరియు సి.
ఏ మరియు సి అనేవి చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో కూడా అది ఇచ్చాడు. మనం ఏ మరియు సి ఇస్తాము. ఇవి ఉత్తమ గణిత ఉపాధ్యాయుని లక్షణాలు కావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. ఒక గణిత పాఠ్య పుస్తకానికి సంబంధించి కింది వాక్యాలు చదవండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడమ్మ. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనకు కూడా చెప్పాలి. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఈజ్ రిలయబుల్ టీచింగ్ టూల్, అంతే కదా. గణిత పాఠ్య పుస్తకం ఒక నమ్మకమైన బోధనా పరికరం. గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ డెవలప్ సెల్ఫ్ లెర్నింగ్ హ్యాబిట్స్. విద్యార్థి స్వయంగా అభ్యాసనం చేసే అలవాటు కలిగించాలి కదమ్మా. కాబట్టి 1, 2 కూడా కరెక్టే, 2 కూడా సత్యమే. చూడండి ఆప్షన్ 1 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 120th క్వశ్చన్. ఈ కింది వాటిలో యూనిట్ పథక రచనకు సంబంధించినది నాట్ రిలవెంట్ టు యూనిట్ ప్లాన్ అన్నాడమ్మా. యూనిట్ ప్లాన్ అంటే యూనిట్కి మాత్రమే కన్ఫైన్ అవుతుందమ్మా. చూడండి యూనిట్ పూర్తి చేయవచ్చు, యూనిట్ యొక్క బోధనా లక్ష్యాలు సాధించవచ్చు. అలాగే 4వ ఆప్షన్ చూడండి, యూనిట్కి సంబంధించిన పాఠ్యాంశాలను ఒక వరుస క్రమంలో అన్ని యూనిట్కి ఉన్నాయి. ఇది మాత్రం ఏముందమ్మా, అకాడమిక్ ఇయర్ అన్నాడు, ఒక విద్యా సంవత్సరానికి అన్నాడు. కాబట్టి ఆప్షన్ 3 అనేది నాట్ బిలాంగ్స్ టు యూనిట్ ప్లాను. ఒక విద్యా సంవత్సరానికి అవసరమైన మొత్తం గణిత బోధన అభ్యసన సామాగ్రిని సమకూర్చుకోవచ్చు అనేది తప్పం. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి తెలంగాణ టెట్ ఎగ్జామ్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 30 మ్యాథమెటిక్స్ బిట్స్ మనం సాల్వ్ చేసాము. సో కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీకు తెలిసి ఎవరన్నా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.